హలో తెలుగు అమ్మాయిలు, వెల్కమ్ టు తెలుగింటి ముగ్గులు ఛానల్. న్యూ ఇయర్ రాబోతుంది కదండి, మీకోసం సింపుల్ అండ్ ఈజీగా ఉండే రంగుల డిజైన్స్తో అయితే వచ్చామండి. ఇక్కడ నేను 6 చుక్కలు, 2 వరుసలు, 2 వచ్చే వరకు డాట్స్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్లీ మనం ఈ డిజైన్ని వితౌట్ డాట్స్ కూడా గీసుకోవచ్చు. బట్ ఇలా డాట్స్తో గీసామంటే మనకి యూజ్ ఏంటి అంటే, మనము షేప్స్ మేక్ చేయడానికి చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. మనం ఆ డాట్స్ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళామంటే షేప్స్ నీట్గా వస్తుంది. ఇక్కడ చూపించినట్టు కలరింగ్ కూడా కొన్ని టూల్స్ ఉంటాయండి. మీరు కావాలంటే ఆన్లైన్లో చూసుకొని కలరింగ్ టూల్స్ యూస్ చేసుకుంటే మీకు ఫిల్లింగ్కి కూడా చాలా ఈజీ అయిపోతుంది. మీకు బాగా పర్ఫెక్ట్గా వచ్చంటే హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు. ఇలా ఎవరైనా రాదు, లేదంటే ఇంకొంచెం ఫాస్ట్గా మాకు వర్క్ అయిపోవాలి అనుకునే వాళ్ళు ఈ కలరింగ్ టూల్స్ యూస్ చేసుకొని అందులో కలర్ ఫిల్ చేసుకొని కలరింగ్ చేసుకోవచ్చు. అప్పుడు నీట్గా కూడా వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ నేను వైలెట్ కలర్ ఇంకా ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. దీంట్లో మనకు వచ్చేసి నేమ్స్ వస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే అప్పుడే లైక్ చేయండి. ఒకవేళ వీడియో నిజంగా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కావాలంటే షేర్ కూడా చేయండి. ఇంక ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ నేను ఇలా రౌండ్స్కి ఆరెంజ్ కలర్ అయితే ఫిల్ చేశామండి. ఎప్పుడైనా సరే మనం మంచి బ్రైట్ కలర్స్ కనుక తీసుకున్నట్టయితే మన ముగ్గు చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అదే కొంచెం లైట్ షేడెడ్ కలర్స్ తీసుకున్నామంటే మనం అది ఎలాగో నైట్ వేస్తాం కాబట్టి మార్నింగ్ వేసేసరికి అంతా ఫేడ్ అవుట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో మీరు మ్యాక్సిమం బ్రైట్ కలర్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు నేను డాట్స్ ఏదైతే పెట్టానో అది మన గడప సైజు లేదంటే మన ఏరియా సైజుని బట్టి కూడా డిక్రీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లైక్ అపార్ట్మెంట్లో వేస్తున్నాను కాబట్టి డాట్స్ చాలా దగ్గరికి పెట్టి చిన్నగా వేస్తున్నాను. అదే మనం ఊర్లలో విలేజెస్లో వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి బయట స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ పెద్ద డాట్స్ పెట్టుకున్నప్పుడు డిజైన్ ఇంకా చాలా పెద్దగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ వెల్కమ్ పక్కన ఒక చిన్న ఫ్లవర్ లాగా తీసుకునేసి దాంట్లో మనం గ్రీన్ కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ అనేది మీ ఆప్షన్ అండి. నేను నాకు తోచినట్టు కలర్స్ ఫిల్ చేస్తున్నాను. మీరు ఇంకేదైనా మీకు నచ్చిన కలర్స్ ఉంటే మీకు కావాల్సిన కలర్స్కి కూడా యాడ్ చేసుకొని దాన్ని ఇంకొంచెం బ్రైట్గా ఇంకొంచెం మీ క్రియేటివిటీ యూస్ చేసుకొని కూడా ఇంకొంచెం యాడ్ చేసి కూడా ముగ్గుని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ మనము కలర్ కాంబినేషన్స్ ఏదైతే ఉందో చుట్టూ ఒకే కలర్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లో కలర్ బాల్స్ లాగా చిన్న డాట్స్ లాగా పెట్టాను కదండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే నెక్స్ట్ ముగ్గు మొత్తం కూడా ఆ చిన్న డాట్స్లో ఎల్లో కలర్ మాత్రమే ఉంటుంది. ఇట్లా చిన్న ట్రిక్స్ కనుక మనం ఫాలో అయితే మన ముగ్గు నిజంగా బాగా ఎలివేట్ అవుతుంది. మనం డిఫరెంట్ కలర్స్ వేసినప్పుడు అదేంటంటే కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. సో మ్యాక్సిమం మీరు అన్నిటికీ ఒకే కలర్ అంటే ఒక పర్టికులర్ షేప్కి ఏదైనా కలర్ వేస్తున్నప్పుడు మిగిలిన అన్నిటికీ అదే కలర్ వేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు మంచి లుక్ అయితే ఎలివేట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఫ్లవర్ లాగా తీసుకున్నాము. ఇక్కడ మీరు చూడండి, ఇందాక మనం డాట్స్ ఇప్పుడు ఎంత బాగా యూజ్ అవుతున్నాయో చూడండి. ఆ డాట్స్ తోటి మనం ఈజీగా షేప్ని అయితే మేక్ చేసుకోగలుగుతాం. అదే మనం ఓన్గా వేసినప్పుడు ఏంటంటే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది చిన్న డాట్స్ పక్కన ఉండడం వల్ల దాన్ని అటాచ్ చేయడానికి కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకొకటి ఈ టూల్స్ కూడా మీకు కావాలంటే ఆన్లైన్లో దొరుకుతాయండి. మనకి లైక్ సిటీస్లో ఉండే వాళ్ళకైతే ఇన్స్టామార్ట్లలో కూడా ఉంటాయి. జస్ట్ మనకి 10 మినిట్స్లో మనకు వచ్చేస్తుంది. ఆన్లైన్ అమెజాన్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి ఇవి. మన నెక్స్ట్ వచ్చేసి ముగ్గుతోటి చిన్న డాట్స్ పెట్టుకోవాలండి. ఫస్ట్ కొంచెం ఎక్కువ ముగ్గు తీసుకొని చిన్న డాట్స్ లాగా పెట్టుకొని నేనైతే ఇక్కడ ఒక 6 డాట్స్ అయితే తీసుకున్నాను. మీరు మీ సైజుని బట్టి మీ ముగ్గు సైజుని బట్టి ఇంకొంచెం ఎక్కువ డాట్స్ అయినా తీసుకోండి, పర్లేదు. దానికి లాస్ట్లో చిన్న ఫ్లవర్స్ షేప్ వచ్చేలాగా యాడ్ చేసి దాన్ని మనం లైట్గా ఇలా ప్రెస్ చేసామంటే బాగా హైలైట్ అయి కనిపిస్తుంది. అండ్ సేమ్ ఇటువైపు కూడా అలానే చేస్తాము.
నెక్స్ట్ ఇదేంటంటే లుక్ మనకి లైక్ ఒక తోరణం ఏదో హ్యాంగ్ అవుతున్నట్టుగా అలా కనిపిస్తుంది. చూడడానికి చాలా బాగా వస్తుంది. ఇక నేను హ్యాంగింగ్స్‌కి ఉన్న ఫ్లవర్స్‌కి అయితే పింక్ కలర్ అయితే తీసుకున్నానండి. మనకి ఫ్లవర్స్ పింక్‌లో ఉంటే బాగా కనిపిస్తుందని చెప్పేసి. నెక్స్ట్ ఇటువైపు కూడా సేమ్ పింక్ కలర్. ఇంకా మనకి డిజైన్‌లో ఎక్కడ ఫ్లవర్స్ వచ్చినా కానీ నేను పింక్ కలరే ఫిల్ చేశాను. మీరు కావాలంటే ఇంకా రెడ్ కలర్ గానీ, యెల్లో కలర్ గానీ వేరేది కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న డాట్స్ పెట్టి దానికి యెల్లో కలర్ మనం ఇందాక తీసుకున్నట్టు సేమ్ ఇక్కడ కూడా అదే యెల్లో కలర్ తోటి ఫిల్ చేశాను డాట్స్‌ని. పైన కొంచెం హైలైట్ అవ్వడం కోసం గ్రీన్‌తో ఒక డాట్ వరకు అయితే గ్రీన్‌తో ఫిల్ చేశాను. నెక్స్ట్ పైన వచ్చేసి మనం ఒక 2 లీవ్స్ తీసుకోవాలి. పైన మిగిలిన డాట్స్ తోటి మనం ఈజీగా డ్రాయింగ్ అనేది చేసుకోవచ్చు లీవ్స్‌ని. నెక్స్ట్ ఆ మిగిలిన 2 డాట్స్ తోటి ఒక చిన్న ఫ్లవర్ అయితే మేక్ చేశాను. మేక్ చేసిన తర్వాత సేమ్ పైన మనకి కింద ఏదైతే హ్యాంగింగ్స్‌కి ఫ్లవర్స్ హ్యాంగ్ అయినట్టుగా కనిపిస్తున్నాయో సేమ్ అలాంటి మోడల్ ఫ్లవర్స్తోని ఒక చిన్న ఫ్లవర్ అయితే తీసుకోవడం జరిగింది. సేమ్ ఇందాక మనం కింద లీవ్స్ పక్కన వెల్కమ్ పక్కన ఉన్న లీవ్స్‌కి తీసుకున్నట్టుగానే ఇక్కడ లీవ్స్‌కి కూడా గ్రీన్ కలర్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ మనకి యెల్లో కలర్ ఇక్కడ వన్ టైం మాత్రమే వచ్చింది చూడండి. సో, అందుకని చెప్పి మళ్ళీ మనం ఇక్కడ యెల్లో కలర్‌ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కింద మనకి ఫ్లవర్‌కి రెడ్ కలర్ ఉంది కాబట్టి దాన్ని మ్యాచప్ చేయడం కోసం ఇక్కడ మళ్ళీ రెడ్ కలర్ తీసుకొని ఫిల్ చేసుకోవచ్చు. కలరింగ్ అనేది అగైన్ మీ ఆప్షన్ అండి. బట్ మీరు కలర్ కాంబినేషన్స్ మాత్రం ఒకసారి చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. సేమ్ ఇక్కడ కూడా నాకు కొంచెం నచ్చలేదు అనిపించింది. సో, అందుకని నేను మొత్తం కంప్లీట్‌గా రెడ్ చేసేసాను. మీకు కావాలంటే అది అలానే ఉంచుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్‌కి సేమ్ ఇందాక మనం ఏదైతే హ్యాంగింగ్ ఫ్లవర్స్‌కి ఇచ్చామో ఆ హ్యాంగింగ్ ఫ్లవర్స్‌కి పింక్ ఇచ్చాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా పింక్ కలర్ అయితే ఇవ్వాలి. అప్పుడు మనకేంటంటే ఓవరాల్ లుక్ మంచిగా కనిపిస్తుందండి. అన్ని ఫ్లవర్స్ ఒకే కలర్ ఉన్నప్పుడు చూసినప్పుడు లుక్ వైజ్ చాలా ప్రెటీగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డాట్స్‌కి కూడా సేమ్ మనం ఇందాక కంప్లీట్ డిజైన్‌కి యెల్లో డాట్స్ ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ కూడా సేమ్ యెల్లో డాట్స్ ఇచ్చేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి డిజైన్. మొత్తం మీరు కలరింగ్ అంతా అయిపోయిన తర్వాత అవుట్లైన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనం అవుట్లైన్ గీస్తేనే మనకి ఆ ముగ్గు అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ గీసిన ముగ్గు పైన కలర్స్ వేస్తాం కాబట్టి ఆ కలర్స్ అనేది అటు ఇటు కొంచెం దానిపైన పడి అంత హైలైట్గా కనిపించదు. మనకి కంప్లీట్ డిజైన్ అయిపోయిన తర్వాతకి ఒక అవుట్లైన్ కనుక గీసామంటే ఆ డిజైన్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఆ వైట్ ముగ్గు అనేది బాగా హైలైట్ చేస్తుంది అనమాట మన డిజైన్ని. థ్యాంక్ యూ అండి ఇక్కడి వరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.